ఛీ, చచ్చిపోతే బాగుండు. నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ ఉండవు. అర్థం చేసుకునేవాడు కూడా ఎవరూ లేరు. చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ చాలా ఏళ్లుగా తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్న ఒక యువకుడు విసికి వేసారి అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అన్నీ అంటే ఉద్యోగం, తనను నమ్మిన కుటుంబాన్నే కాక తాను నమ్మిన దైవాన్ని, చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు. దేవుడా, నేను ఇవన్నీ విడిచిపెట్టకుండా ఉండటానికి కారణం ఒక్కటి చెప్పగలవా అని అడుగుతాడు. దానికి దేవుడు వాత్సల్యంగా, నాయనా, ఒక్కసారి నీ చుట్టూ చూడు. ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి, వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తున్నాయి. నేను ఆ గడ్డి విత్తనాలు, వెదురు విత్తనాలు నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. గాలి, నీరు, సూర్యరశ్మి అన్నీ అవసరమైనవి అన్నీ అందించాను. గడ్డి వెంటనే మొలకెత్తింది. భూమిపై పచ్చని తివాచి పరిచినట్లుగా. కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టనూ లేదు, విస్మరించనూ లేదు. 1 సంవత్సరం గడిచింది. గడ్డి మరింత ఎత్తుగా, ఒత్తుగా పెరిగింది. అందంగా, ఆహ్లాదంగా. కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు. 2, 3 నెలలు, సంవత్సరాలు గడిచాయి. వెదురు మొలకెత్తలేదు. కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు. 5వ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది. గడ్డి కన్నా ఇది చాలా చిన్నది. కానీ ఒక్క 6 నెలల్లో అది 100 అడుగుల ఎత్తు ఎదిగింది. అందంగా, బలంగా 5 సంవత్సరాలు అది తన వేళ్లను భూమి లోపల పెంచుకుంది, బలపరుచుకుంది. పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి. ఆ బలం వాటికి లేకపోతే వెదురు మనలేదు, అంటే నిలబడలేదు. నా సృష్టిలో దేనికి కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నీ వేళ్లను, మానసిక స్థైర్యాన్ని బలపరుస్తూ వచ్చాయి. వెదురు మొక్కను విస్మరించలేదు, నిన్ను కూడా విస్మరించను. 1, నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు. 2, అడవిని అందంగా మలిచినప్పటికీ గడ్డి లక్ష్యం వేరు, వెదురు లక్ష్యం వేరు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎదుగుతావు. దేవుడా, మరి నేను ఎంతో ఎదుగుతాను. వెదురు ఎంత ఎదిగింది, అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది. నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదగగలవు. దేవుడు ఎప్పుడూ ఎవరిని విస్మరించడు, విడిచిపెట్టడు. మనం కూడా దేవుడిపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన ప్రయత్నాన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఆయన మన చేయి ఎడవని మంచి స్నేహితుడిగా మనలను అర్థం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి. తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటారు.
నీ సమస్య ఎంత పెద్దదో దేవుడికి చెప్పకు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ సమస్యకు చెప్పు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.